తెర వెనుక ట్రంప్ వెనక్కి తగ్గడానికి అంటే ఇరాన్ మీద దాడి చేయాలనుకున్నటువంటి ట్రంప్ ఇరాన్ వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, ఈజిప్ట్. మిగతా దేశాలు ఎలాగో డిమాండ్ చేసాయి, ఒత్తిడి పెంచాయి. కానీ ఈ దేశాలు మధ్యప్రాచ్యమే కాదు, ఒకవేళ మీరు దాడి చేస్తే ఇరాన్ మీద అమెరికా కూడా తీవ్ర ఒత్తిడి కావాల్సి ఉంటుంది. చమురు విషయంలో చాలా నష్టం జరగాల్సి ఉంటుంది. అది చాలా తీవ్రమైనటువంటి నష్టం ఉంటుంది. అలాగే ఇరాన్ కూడా ఎక్కడైనా సరే అమెరికాకి చెందినటువంటి స్థావరాల మీద దాడులు చేస్తే మీకు కూడా తీవ్ర నష్టం ఏర్పడుతుంది. తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చేయము అని ఇరాన్ని హెచ్చరించడంతో మొత్తానికైతే ట్రంప్ బాగా వెనక్కి తగ్గాడు. ఎందుకంటే ఈ క్షణంలో దాడి చేస్తే ఇస్లాం దేశాలన్నీ కూడా ఏకమైపోతాయి. ఇస్లాం దేశాలు ఏకమైపోతాయి. పైగా మిగతా పశ్చిమాసియా కాదు, అన్ని దేశాలు, నాటో దేశాలు పక్కన పెడితే ఇది యూరప్ దేశాలు వాటిని పక్కన పెడితే మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలన్నీ వీటికి విరక్తి పుట్టేసింది. ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి అమెరికా చేస్తున్నటువంటి దాడులు, ఈ పిచ్చోడు చేస్తున్నటువంటి పనుల మీద విరక్తి పుట్టేసి చాలా దేశాలు దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత జీడిపి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా దేశాలు మన దగ్గర మన యొక్క ఆయుధాలు కొనకుండా ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు దాడి చేయడం కరెక్ట్ కాదు అని అక్కడ వాషింగ్టన్లో కూడా వైట్ హౌస్ అధికారులు కూడా ట్రంప్ని వెనక్కి తగ్గించారు. ముఖ్యంగా ఈ యొక్క 4 దేశాలు ఏవైతే ఉన్నాయో తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చాయి. ఇరాన్ మీద ఎటువంటి ఒత్తిడి రాకుండా, ఎటువంటి దాడి చేయకుండా. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయకపోతే ఇప్పుడు ఈ దాడి ఎలాగో చేయలేదు. ఇప్పుడు దాడి ఆగిపోతే ఇరాన్ ప్రజలు చాలామంది ఉద్యమకారులు ఏమంటున్నారంటే, ఇరాన్ ప్రజలు కావచ్చు, అలాగే మత పెద్దలు ఏమంటున్నారు, ఆ నిరసనకారుల్ని చంపేయాలని ఫత్వా రిలీజ్ చేస్తున్నారు. ఇదేమి ఒక దరిద్రమైన దేశం ఆలోచించండి. 30,000 మంది నిరసనలు చేశారు, అంటే దొరికినారు. చాలామంది చేశారు, కానీ నిరసనకారులందరినీ కూడా చంపేయండి అని ఒక ఫత్వా రిలీజ్ చేశాడు అహ్మద్ కఠామి అనే ఒక పెద్ద ముస్లిం పెద్ద. ఇంత మూర్ఖంగా ఆలోచించారు. కాబట్టి ఈ యొక్క అవకాశం తప్పిపోతే మళ్ళీ రాదు అని వాళ్ళు ఉద్యమకారులందరూ కూడా వాళ్ళు మాకు ఎలాగైనా సరే అమెరికా దాడి చేసి మమ్మల్ని రక్షించాలనుకున్నారు, కానీ కుదరలేదు అది. అంటే ఇంత మూర్ఖంగా ఉంటారు వాళ్ళు. ఇప్పటికే నిర్బంధంలో నలిగిపోతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలని ధర్నాలు చేశారు. సరే, మీ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో మతపరమైనటువంటి ఆంక్షలు వాళ్ళు పాటిస్తారు, కానీ 3 పూట్ల అన్నం తినకపోతే ఎవరికైనా ఆకలి ఒక్కటే. ఆకలి అనేది అప్పుడు మతము, కులము, ప్రాంతము చూపించదు. ఇలాంటి పోరాటమే చూపిస్తుంది ఎక్కడైనా సరే.